ఈ రాఫా ఇన్సిడెంట్ తర్వాత మనమందరం ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తా. అందరికి తెలిసే విధంగా షేర్ చేయండి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా షేర్ చేయండి. పాయింట్ నంబర్ 1, ఇలాంటి పోస్టులు షేర్ చేయడం వల్ల అది టెర్రరిజానికి ఊతమిస్తది, బలమిస్తది అని తెలవదా సెలబ్రిటీలకు? వాళ్ళకి రీసెర్చ్ చేసే టీమ్స్ కూడా ఉంటాయి కదా! తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు అనంటే పాయింట్ నంబర్ 1, వాళ్ళకు డబ్బుల కోసం చేసిర్రు కొంతమంది. కొంతమందికి ఏంది అనంటే ఇది హ్యుమానిటీ కోసం చేస్తున్నారు అని అనుకుంటే మీకంటే అమాయకులు ఇంకెవరు ఉండరు. ఒకవేళ హ్యుమానిటీయే వాళ్ళ గ్రౌండ్ అయితే రష్యా, యుక్రెయిన్‌లో వార్ జరుగుతుంది. యమన్‌లో యుద్ధం ఉంది, సిరియాలో యుద్ధం ఉంది, లెబనాన్‌లో యుద్ధం ఉంది, ఇరాన్‌లో యుద్ధం ఉంది, ఇరాక్‌లో యుద్ధం ఉంది. వీళ్ళందరిలో యుద్ధాలలో మనుషులు చనిపోతున్నారు కదా! వాళ్ళ కోసం తీసుకొని స్టాండు, మన హిందువుల కోసం తీసుకొని స్టాండు ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు? ఇది పాయింట్ నంబర్ 3. ఇది ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటున్నారన్న విషయం కూడా అబద్ధమే. ఎందుకు అనంటే నేను పైన చెప్పిన అన్ని యుద్ధాలలో చనిపోయేది కూడా ముస్లిమ్సే. వాళ్ళకి అది కాదు కావాల్సింది. హమాస్ చార్టర్ ఓపెన్ చేసి చూడండి. వాళ్ళకి కావాల్సింది ఇజ్రాయిల్ నాన్ ఎగ్జిస్టెన్స్. ఇజ్రాయిల్ అసలు ఉండకూడదు, జూస్ ఉండకూడదు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ జూస్ ఎరాడికేషన్, నాట్ ఫర్ పాలెస్టీనియన్స్. ఓకేనా? ఈ విషయం మీద ఇంకా క్లారిటీ కావాలంటే సన్ ఆఫ్ హమాస్ టెర్రరిస్ట్ అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్ చేసి ఉన్నాడు. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఆయన వీడియో చూడండి. లాంగ్ వీడియోస్ ఉంటాయి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఓకే, I was born at the heart of Hamas leadership, and I know them very well. They don't care for the Palestinian people. They don't regard the human life. And I saw their brutality firsthand back in 1996 when I spent about a year and a half in Megiddo prison. They killed so many Palestinian people at that time. And this is when I decided that I cannot be together with this movement. In fact, I asked myself a question: what if they become a ruling party at some point? What will they do? If they succeed in destroying Israel and building their state, what will they do? They will kill our people. And this was the first question, that actually I had to be honest with myself. Even though Hamas gave me advantages, I was like a prince in that world, but I did not like them, and I turned against even my own blood, because this is how much I did not like Hamas. రెండోది, వీళ్ళు వన్ డే ఉండే స్టోరీ మాత్రమే షేర్ చేసిండ్రు ఎందుకు? అట్లా కాకుండా రీల్స్ పోస్ట్లో ఎందుకు చేయలేదు అనంటే ఒక ఎజెండా సెట్ చేసి పెట్టాలి వరల్డ్ వైడ్. ఇది టాపిక్ ఆఫ్ డిస్కషన్ కావాలి, అందుకు మాత్రమే వీళ్ళు చేసిర్రు. ఇది ఒక్కసారి టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయితే ఇది ఆగదు. దీని మీద డిస్కషన్ పెరుగుతూ ఉంటుంది, యుద్ధం విస్తరిస్తుంది. అదే వాళ్ళకి కావాలి. అర్థమవుతుందా? అందరు ఇన్వాల్వ్ అయితే యుద్ధం విస్తరిస్తుంది. దేశం, ప్రపంచం అంతా దాని మీద డిస్కస్ చేసినప్పుడు కదా దాని మీద టాపిక్ ఆఫ్ డిస్కషన్ పెరుగుతుంది. ఎవరు తప్పు ఎవరు రైటు అని చెప్పేసి ఒక ఇండివిజువల్స్ మధ్యలో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అదే వాళ్ళకి కావాలి. ఒక్కసారి ఎజెండా సెట్ చేసి వదిలేస్తే దెన్ ఏమంటారు, కొంతమంది ఈ నెరేటివ్కి సెట్ అవుతారు, కొంతమంది ఆ నెరేటివ్కి సెట్ అవుతారు. వీళ్ళ మధ్యలో, ప్రపంచంలో అందరి మధ్యలో డిస్కషన్ జరిగి వాళ్ళ మధ్యలో విభేదాలు రావాలి. అర్థమవుతుందా? దీనివల్ల ఏం జరుగుతుంది? అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది, అన్రెస్ట్ వరల్డ్ వైడ్. ఇది వాళ్ళ ఎజెండా. ఇప్పుడు ఈ విషయం గురించే కాదు, ఇంకా ఏ విషయం అయినా సరే దాంట్లో ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కదా. వెదర్ ఇట్ ఈజ్ టెర్రరిజం, అటాక్స్, వేరేవైనా సరే వాళ్ళు ఇన్వాల్వ్ అయిన దాని గురించి నాన్ ముస్లిమ్స్ మాట్లాడినరు అనుకో, వాళ్ళను డిఎమ్స్లో కానీ కమెంట్స్లో కానీ టార్గెట్ చేస్తారు. మీకు ఇస్లామోఫోబ్ అనే లేబుల్ వేయడానికి ట్రై చేస్తారు. అర్థమవుతుందా? ఎందుకు అనంటే మీరు మాట్లాడొద్దు వీటిని. ముస్లిమ్స్లో ఎంతమంది ఏం అరాచకాలు చేసినా మీరు మాట్లాడొద్దు, మిమ్మల్ని సైలెన్స్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అర్థమవుతుందా? మీరు జస్ట్ అసలు ముస్లిం అనే వర్డ్ కూడా మీరు మెన్షన్ చేయకున్నా సరే, ఇప్పుడు పాకిస్తాన్లో 30% నుంచి 3%కి వచ్చిర్రా హిందువులు, కొంచెం పట్టించుకోర్రా అన్నా కూడా మిమ్మల్ని ఇస్లామోఫోబ్ అంటారు. అర్థమవుతుందా? లేదా నేహా అనే అమ్మాయి చనిపోయిందిరా అని చెప్పేసి అన్నా కూడా మిమ్మల్ని ఇస్లామోఫోబ్ అంటారు. అర్థమవుతుందా? ఆసిఫాబాద్లో 1000 మంది మాబ్ వచ్చి హిందూ విలేజ్లను అటాక్ చేసిండ్రు అన్నా కూడా మిమ్మల్ని ఇస్లామోఫోబ్ అంటారు. మనం ఈ మొత్తం విషయాలలో మాట్లాడింది ఏంది? హిందువులకు సపోర్ట్గా మాట్లాడినాం. వాళ్ళను అరెస్ట్ చేయండి, లేకపోతే వాళ్ళని చర్యలు తీసుకోండి అని అన్నాం. అర్థమవుతుందా? దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ముస్లిమ్స్ ఉన్నది కాబట్టి దాని గురించి మాట్లాడేది ఎవరు? ఎవరైనా మాట్లాడితే మీకు ఇస్లామోఫోబ్ అని చెప్పేసి అంటారు. అంటే మీకు ఏమంటారు అంటే, హిందువులందరూ ఏమనుకుంటారు, అరే మనం కరెక్ట్గానే మాట్లాడుతున్నాం కదా అనే ఆ పర్స్పెక్టివ్లో నువ్వు ఉంటావు. వాళ్ళకి అది కరెక్ట్ కాదు. నువ్వేం మాట్లాడదు, వాళ్ళు ఏం చేసినా నువ్వు మాట్లాడదు. మాట్లాడితే వాళ్ళకి అగెనిస్ట్గా తీసుకుంటారు అన్నమాట. అర్థమవుతుందా? నువ్వు ఇస్లాంని ఏమనకపోయినా సరే, వాళ్ళ దేవుళ్ళని ఏమనకపోయినా సరే, ముస్లింలను ఏమనకపోయినా సరే, వాళ్ళే వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇట్లా ఏమంటారు, సైలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయము, ఇలాంటి చర్యల వల్ల ఇది టెర్రరిజానికి ఊతమిస్తుంది. దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికో, లేకపోతే కమ్యూనిటీస్ మధ్యలో కొంచెం రప్చర్ క్రియేట్ చేయడానికి ఇది కారణమవుతుంది అని చెప్పేసి సెలబ్రిటీస్కి తెలిసున్నా కూడా, షేర్ చేసినా కూడా, ఇలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవడానికి విఫలమవుతుంది అని చెప్పేసి మనకు డౌట్లు వస్తాయి కదా. వాళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి. ఏం పవరు? పీపుల్ పవరు. ఒక్కొక్కడికి 30,000, 40,000, 30 మిలియన్లు, 40 మిలియన్లు, 50 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
దొంగ ఎవడైనా నువ్వు దొంగవు అని అంటే ఒప్పుకుంటాడా? వెంటనే సోషల్ మీడియాలో ఇట్లా నా మీద అన్యాయం చేస్తున్నారు అఫీషియల్స్ అని అంటే మనం ఏమనుకుంటాం? ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు పాలస్తీన్కి ఇండిపెండెంట్ స్టేట్ హోదా ఫస్ట్ గుర్తించిందే భారతదేశం. అటువంటిది కాన్ఫ్లిక్ట్లో ఎందుకు న్యూట్రల్గా ఉంటుంది అని అంటే ఆ కాన్ఫ్లిక్ట్లో అది జస్ట్ పాలస్తీన్ ఇజ్రాయెల్ మధ్యలో గొడవ కాదు, అది వరల్డ్ పవర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇజ్రాయెల్ సైడు అమెరికా ఉన్నది, పాలస్తీన్ సైడు రష్యా ఉన్నది. వాళ్ళకు ఇది సెటిల్మెంటు అవసరం లేదు. మిడిల్ ఈస్ట్లో అన్రెస్ట్ క్రియేట్ కావాలి. అది మిడిల్ ఈస్ట్లో అన్రెస్ట్ క్రియేట్ అయితే ఇటు ఆఫ్రికాకు వాకుతుంది, అటు యూరప్కు వాకుతుంది, ఇటు ఏషియాకు వస్తుంది. అదే వాళ్ళకి కావాలి. అర్థమవుతుందా? సో దానికోసం ఎన్ని రోజులు ఈ అన్రెస్ట్ ఉంటుందో అన్ని రోజులు చాలామంది లాభపడేటోళ్ళు ఉంటారు. You know how much Hamas got money in return for the children death? Close to $1 billion. This is $1 million a hit. This is their game. They want the children to die. You think somebody like Sinwar did not realize that Israel is going to come to Gaza strong? This is why he's putting booby traps all over the Gaza Strip so the children can die. And when the children die, he gets money in return. And the more you give them money, the more violent they become. They started 20 years ago, suicide bombing attacks. Today they're committing a genocide on October 7, and they are using the Gazans as human shields. And instead of understanding the game and cutting the aid, don't give them more money. What we're doing, we're just going around like idiots saying free Palestine. ఇద్దరికి అది అండర్స్టే ఉండాలి, సెటిల్మెంట్ అవసరం లేదు. రెండోది హమాస్కి సెటిల్మెంట్ కూడా అవసరం లేదు. అది 2 స్టేట్స్ సొల్యూషన్. మీరు అక్కడ ఉండండి, మేము ఇక్కడ ఉంటాం, మన మధ్యలో గొడవలు ఎందుకురా అని చెప్పేసి మాట్లాడతలేదు. హమాస్కి కావాల్సింది ఏందట అని అంటే జూస్ నాన్ ఎగ్జిస్ట్ కావాలి అంట. ఇజ్రాయెల్ అనేది అసలు ఉండకూడదు అని చెప్పేసి హమాస్ అంటుంది. మరి ఈ విషయము పాలస్తీనియానికి సపోర్ట్ చేసేటోళ్ళకి తెలియదా? తెలుసు, కొంచెం తెలుసుకున్నా తెలిసిపోతుంది. వీళ్ళు ఏమంటారు, ఏదో విషయాన్ని తీసుకొచ్చి జస్టిఫై చేస్తారు. అర్థమవుతుందా? తప్పును తప్పు అనో రైటును రైటు అని అన్నారు. రెండోది, ఇప్పుడు గనక ఇజ్రాయెల్ ఈ వార్లో ఓడిపోతే చాలా ప్రపంచంలో ఉన్న టెర్రర్ గ్రూప్లకి అదొక బలం, ఒక మెసేజ్. ఏంటి అని అంటే ఏ డెమోక్రసీ అయినా టెర్రరిజం ముందు తలొగ్గాల్సిందే అనే మెసేజ్ చాలామంది టెర్రర్ గ్రూప్స్ ఇప్పుడు ఇన్వాల్వ్ కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక డెమోక్రసీ కనుక ఒక టెర్రర్ గ్రూప్కి తలొంచితే ఆ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఇంకా వేరే డెమోక్రసీలను కూడా వాళ్ళ తలొంచడానికి వాళ్ళు ఒత్తిడి చేపించచ్చు. ఎందుకు అని అంటే వరల్డ్ అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది. నిజాలు తెలియకుండా, కరెక్ట్ రైట్ అని ఒప్పుకోకుండా, సైడ్స్ తీసుకోకుండా దాంట్లో ఏదో ఎమోషన్తో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు కాబట్టి. అర్థమవుతుందా? అందుకే ఎవరికి సపోర్ట్ చేయాలనేది చాలా చాలా జాగ్రత్తగా ఎంచుకొని సపోర్ట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ అందరికి ఇంకా మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళు ఇలాంటివి ఈరోజు ఎక్కడో జరిగిన కాన్ఫ్లిక్ట్కి పైసలు తీసుకొని సపోర్ట్ చేసారు. రేపు పొద్దున మన దేశంలో జరిగే కాన్ఫ్లిక్ట్ని మన దేశానికి వాళ్ళు ప్రమాదం గారా, మీకు వాళ్ళు ప్రమాదం గారా? అలాంటి వాళ్ళని ఫాలో అయ్యడం వల్ల ఎవరికి నష్టం? వెంటనే అన్ఫాలో చేసి బ్లాక్ చేసి పడేసేయండి. అట్లాంటి వాళ్ళని ఫాలో కావద్దు ఎప్పుడైనా. ఇది దాని విషయం లోతు తెలిసి పెట్టిన వాళ్ళు కొంతమంది, విషయం లోతు తెలియకుండా పెట్టిన వాళ్ళు కొంతమంది. అయినా కూడా వీళ్ళందరూ డేంజరసే. డబ్బుల కోసం పనిచేసేటోళ్ళు, డబ్బుల కోసం టెర్రరిజాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ డేంజరసే సమాజానికి.